అరెస్టుల్లో కొత్త కోణాలు ఒక రకంగా ఒకప్పుడు ప్రతీకార రాజకీయాలు ఎలా ఉండేవి అంటే ఇప్పుడు అంతకు మించి అని చూపిస్తున్నారు. తాజాగా వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారు నాగార్జున యాదవ్‌ని. అది కూడా తెలంగాణ పోలీసులు ఇక్కడికొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒకప్పుడు కూడా ఇలాగే జరిగింది. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం, హైదరాబాద్‌లో కార్‌లో వెళ్తుంటే ఆపి అరెస్ట్ చేయడం ఇలాంటి అరెస్టులు చూసాం. ఇప్పుడు కూడా సేమ్ అలాగా. అంటే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ, అది కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడు తగులుతోందా? అంటే ఈ రాష్ట్రంలో నాయకులనే కాదు, రేవంత్ రెడ్డినో, సీఎంనో లేదంటే ఇంకొక నాయకులను మాట్లాడితే, విమర్శిస్తే ఇక్కడ అరెస్టులు ఉంటాయి అనేది ఆల్రెడీ గతంలోనే తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి నిరూపిస్తున్నారు. అసలు ఈ అరెస్ట్ గాని, లేదంటే ఈ వివాదం గాని, లేదంటే ఆయన నోటు దురుస్తనం అనుకోవాలా? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ ఇది అంటే ఇంతకుముందు కూడా ఎవరినో అలాగే అరెస్ట్ చేశారు. ఆయన పేరు ఏదో ఉంది. నాకు కరెక్ట్‌గా ఐడియా రావట్లేదు. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు ఎళ్లి అరెస్ట్ చేసి కారు ఆపి మరీ తీసుకెళ్లారు ఎవరో. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఓకే. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళినా అంటే ఇది కూడా ఏమన్నా సహకార రాజకీయమా? సహకార అరెస్ట్ అని అనుకోవాలా? రిఫరెన్స్ దెబ్బ చంద్రబాబు గారి రిఫరెన్స్ దాని ప్రకారం రేవంత్ రెడ్డో లేదంటే అక్కడ పోలీసులు పనిచేస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని? అంటే వాస్తవంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరినీ భయపెట్టాలా, వణికించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. అందులో నాగార్జున యాదవ్ వన్ ఆఫ్ ద టార్గెట్. ఎందుకంటే అతను మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్స్టెంపోర్గా మాట్లాడేవాళ్ళు ఒక ఎత్తు అయితే, డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో మాట్లాడేవాళ్ళు లిమిటెడ్గా ఉన్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాళ్ళు. అందులో ఇతను ఒకడు నాగార్జున యాదవ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. అది అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఇవాళ రాజకీయం చూస్తే మనం ఇదివరకటి రోజున విమర్శ ప్రతి విమర్శ ఉండేది. ఇప్పుడు విమర్శ ప్రతి విమర్శ పోయి దూషణ ప్రతి దూషణ ఉంటుంది. ఈ ప్రతి దూషణ చేసేటటువంటి వాడిని టార్గెట్ చేస్తున్నారు తప్పించి మొదటి దూషణ చేసేవాడిని టార్గెట్ చేయటం లేదు. అంటే మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నాయకుల బానిసలుగా మారిపోతున్నది మీడియా, సోషల్ మీడియా కూడా నాయకుల బానిసలుగా, రాజకీయ పార్టీల బానిసలుగా మారిపోతుంది. ఇదివరకు ఒక విమర్శ వచ్చినప్పుడు ఒక దూషణ జరిగిందంటే ఆ దూషణని పెట్టి ఈ నాయకుడికి ఏంటి ఈ జబ్బు అనేటటువంటిది మనం ప్రశ్నించాలి. పేపర్లో అయినా టీవీలోనైనా అలాంటి వ్యక్తి ఏంటిది, ఇతని సంస్కారం ఏంటి, ఇతను చెప్తున్నది ఇది అబద్ధం కదా. నాకు తెలిసి నేను కొన్ని వందల వార్తలు రాసుంటే ఇది నాయకుడు అంటే దూషణలు అప్పట్లో తక్కువ, తప్పుగా మాట్లాడతాయి. ఇదిగో ప్రెస్ మీట్ లో వీళ్ళు ఈ మాట మాట్లాడారు బట్ నిజ జీవితంలో ఇది కదా అనేటటువంటి రాసేవాళ్ళం, పేపర్లు వేసేవారు. నాయకుడు మాట తప్పు చెప్తున్నాడు అనేటటువంటిది వేసినాయి. మనం రాసిన పేపర్లు, మనం చదివినట్టు, మనం రాసిన పేపర్లు కానీ మనం చేసిన టీవీలు కానీ ఆ రోజుల్లో ఇదిగో అతను ఆ రోజు అట్లా చెప్పాడు, ఈ రోజున ఇట్లా చెప్తున్నాడు అనేటటువంటిది రాయడం కానీ చూపించడం కానీ జరిగింది. ఇవాళ ఓపెన్ గా కనబడుతుంది ఒకే మనిషి 10 రకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సోషల్ మీడియాలో పెట్టాల్సి వస్తుంది తప్పించి మెయిన్ స్ట్రీమ్ మీడియా అది కూడా వాళ్ళకి వ్యతిరేకులైనటువంటి శత్రువుల మీద మాత్రం అట్లాంటివి చేస్తున్నారు తప్పించి మనవాడు చేసే తప్పుని కాచుకొచ్చేటటువంటి ధోరణి బాగా పెరిగింది. 2009 అప్పుడు నేను మొట్టమొదటిసారి ఇది December 9th ఇన్సిడెంట్ జరిగింది కదా, రాష్ట్ర విభజన అనౌన్స్మెంట్ 23న ఆగింది చూడండి. నేను ఆ రోజున జర్నలిస్ట్ మిత్రులతో చాలా క్లియర్ గా చెప్పా. ఆ తర్వాత నాతో బాగా టచ్ లో ఉన్న కనీసం సీనియర్ జర్నలిస్టులతో ఒక ఏడాది పాటు ఆర్గ్యూ చేశాను. భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇక జర్నలిజం మనం లాస్ట్ బ్యాచ్ అవుతాం, నెక్స్ట్ కార్యకర్తలు తయారవుతారని. అంతే, విశాలాంధ్ర ప్రజాశక్తి లాగా అన్ని పేపర్లు కాబోతున్నాయి అన్న. అట్టట్లాగా నువ్వు అట్టట చెప్తావు అంటే నేను అన్నా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ నాయకుడు ఆత్మహత్య చేసుకోవాలి కానీ యువతను రెచ్చగొట్టాడు. మీడియా కూడా ఏమైపోయింది, తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా విడిపోయి తెలంగాణ విభజన కోసం అని చెప్పి అక్కడ చిన్న ఉద్యమాన్ని కూడా పెద్దదిగా చేసి చూపించేది వాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్ర ప్రాంతంలో వచ్చేటప్పటికి ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇక్కడ చిన్న ఉద్యమాలు పెద్ద ఉద్యమాలుగా వీళ్ళు అంటే అక్కడ కళ్ళెదురుగుండా వీడియోలో కనబడుతుంది 50-100 మంది పోలీసులు మీడియానే ఎగబడిపోయి తోసేసుకుంటూ తొక్కేసుకుంటూ కనబడుతుంది అక్కడ స్పష్టంగా. కానీ వేలాది మందిగా లక్షలాది మందిగా అని రాస్తున్నారు. అంటే ఏంటి, అక్కడ ప్రజలు అంత పిచ్చోళ్ళ, విజువలైజ్డ్ మీడియా అది. విజువల్ మీడియాలో కనబడుతున్న దాన్ని వక్రీకరిస్తే అప్పుడు నేను ప్రత్యక్షంగా జనాల నుంచి విన్నా. అప్పటిదాకా మీడియాతో చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు, అప్పుడు జనం అన్నారనమాట, ఏంటంటే మీ మీడియా ఎట్ట తయారైపోయింది అనేది. అప్పుడు ఆ ముక్క విన్న రోజు నేను చెప్పా, ఇది మనకి పతనానికి ఆరంభం,
ఇక భవిష్యత్తు నాశనం అన్నది. రాష్ట్ర విభజన 2014 తర్వాత ఈ పతనం పరాకాష్ఠకి చేరింది. రాజకీయ పార్టీలకి పేపర్లు కానీ టీవీలు కానీ తాబేదారులుగా మారిపోయినాయి. అటో ఇటో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అటైనా ఉండు, నువ్వు ఇటైనా ఉండు. నువ్వు అటు ఉండి మమ్మల్ని విమర్శించు తప్పులే, ఇటు ఉండి వాళ్ళని విమర్శించు తప్పులే, కానీ నువ్వు తటస్థంగా ఉండద్దు. తటస్థంగా ఉంటే గనక నీ మీద బురచల్లేస్తాం, నిన్నేటో తోసేస్తాం. నువ్వు తెలుగుదేశం వాడు వైసీపీ వాడు అని చెప్పుకో, అంతే తప్పించి నువ్వు ఇంకోటి ఉండడానికి వెళ్ళేది. కానీ ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్ లోకి వెళ్తే సార్, ఒకటి పొలిటికల్ గా, రెండు టెక్నికల్ గా. నేను అడిగేది మామూలుగా రాజకీయ నాయకులు అంటే విమర్శలు ఎదుర్కోవాలి, విమర్శిస్తే విమర్శను స్వీకరించాలి, ఆరోపణలైనా ఎదుర్కోవాలి, దానికి సమాధానం చెప్పుకోవాలి కదా పొలిటికల్ గా. ఇప్పుడు అది చేయలేకపోతున్నారా? చిన్న విమర్శను కూడా స్వీకరించలేకపోతున్నారా? టెక్నికల్ గా నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ చట్టాలు కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాయా? అందుకే ఓకే, నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డిని ఒక డెలివరీ బాయో లేదంటే అమెజాన్ ఇలా అన్నదానికి అది ఆయన పరిద్దాటి విమర్శించాడా, లేదంటే అలాంటి విమర్శను స్వీకరించలేకపోతున్నారా? టెక్నికల్ గా అది కూడా నేరంగా పరిగణించి అరెస్టులు జరుగుతున్నాయా? నేను అక్కడికే చెప్పడానికే వస్తున్నా. అసలు పాయింట్ ఏంటంటే, ఇవాళ నాగార్జున యాదవ్ ఆ మాటలు అంది ఇవాళ కాదు, అవును 2 ఏళ్ల క్రితం అంట. 2 ఏళ్ల క్రితం అట అది డిబేట్. ఓకే, అది అన్నదే అప్పుడు వాళ్ళ సాక్షులు రాశారు. 2 ఏళ్ల క్రితం డిబేట్ అట. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా వైరల్ అయింది? ఇప్పుడు బయటికి అతన్ని లోపల వేయాలి అనుకున్నప్పుడు, మనం కాకుండా అవతలతో చేయించాలనుకున్నప్పుడు, అతను ఈ మధ్య కాలంలో ఏమైందంటే, అప్పుడు ఏదో ఒకటి ఫస్ట్ అంటే అతను ఒకప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవాడు, పెళ్ళైన తర్వాత జాగ్రత్త పడ్డా మిగించేసాడు, చాలా వరకు తగ్గాడు. ఇప్పుడు ఓన్లీ ప్రెస్ మీట్ విమర్శలు ఆ కాన్సెప్ట్ డాక్యుమెంట్ వరకే మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కువ మాట్లాడట్లేదు. అయినా అతని మీద కేసులు ఎట్లాగా పెట్టారంటే, అప్పట్లో పెట్టినటువంటిది ఏదో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నప్పుడు ఇతను చూసి వైసీపీ వాళ్ళు గబగబా చిలకలూరుపేట దగ్గర సినిమాకి వెళ్ళాడు ఫ్యామిలీతో కలిసి, వెళ్ళాను కొత్తలో. అప్పటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. వెళ్తే టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు, మీరు కూర్చోండి అన్న కారులో మిసెస్ తో వీళ్ళతో వచ్చారు కదా ఫ్యామిలీతో, మేము తెచ్చిస్తాంలే అని వెళ్ళి ఆ టిఫిన్ సెంటర్ అతనితో వైసీపీ నాగార్జున యాదవ్ గారు వచ్చారు అంటే, ఎవడైతే నాకేంటి బాగున్నాడు అతను టీడీపీ వర్షన్ ఆ టిఫిన్ సెంటర్ అనేటప్పటికి ఏంది అట్ట మాట్లాడతావు అని చెప్పి వీళ్ళు రఫ్ గా మాట్లాడారు. చిన్న సైజు వాగ్యుద్ధం నడిచింది. ఇతని నాగార్జున యాదవ్ ఈ గొడవ అంతా ఎందుకే, ఊరుకో టిఫిన్ కోసం ఏంటని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. నువ్వు వ్యాపారం చేసుకున్నాడు అట్ట మాట్లాడడం ఏందయ్యా అనేసి అతనితో వెళ్ళిపోయాడు. తెల్లారేటప్పటికి ఇతని మీద కేసు ఏంటంటే, టిఫిన్ సెంటర్ వ్యక్తి మీద దౌర్జన్యం చేసిన నాగార్జున బ్రేకింగ్ ఇవన్నీ పడ్డాయి. అప్పుడు ఇతనికి ఫస్ట్ జ్ఞానోదయం, తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అనేటటువంటిది తెలిసింది. ఆ తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో ఎవరినో పలకరించడానికి వెళ్తే వాళ్ళని దాంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టడం కానీ అట్లాంటివి జరిగినాయి. దాంతో ఇతను ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా మాక్సిమం సైలెన్స్ ఉన్నాడు, తగ్గించేశాడు, మాక్సిమం గొంతు తగ్గించేశాడు. ఇది కాకపోతే ఇతని కన్స్ట్రక్టివ్ డిబేట్ లేదా విమర్శ అనేటటువంటిది అవతల వాళ్ళకి నచ్చదు. ఇతను దెబ్బగొట్టాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్పటి వీడియో అకస్మాత్తుగా శుక్రవారం నుంచి వైరల్ అయింది. ఈవెన్ మీకు తెలంగాణలో ఉన్నటువంటి, నేను అబ్జర్వ్ చేశాను సోషల్ మీడియాలో, బీజేపీ అంటే టీడీపీ వాళ్ళు హైలైట్ చేశారు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఆంధ్ర వాడు ఎట్ట మాట్లాడతారు ఇట్టగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నటువంటిది అక్కడ ఫోకస్ చేసి దాన్ని ట్యాగ్ చేశారు. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఆ వీడియో అనేది నాకు అర్థం కాదు. అదే కదా నేను అనుకున్నాను, అది చూస్తే నోటి తోలతో ఏమన్నా రీసెంట్ గా మాట్లాడేమో అనుకున్నా. సాక్షిలో వార్త చూశాక అర్థమైంది. ఈనాడు చూస్తే అతను నోటి తోలకి అరెస్ట్ చేశారని ఇక్కడ నిబద్ధత జర్నలిజం లో చచ్చిపోయింది. అందువలన ఎదురవుతున్న సమస్య వీళ్ళైనా. ఇప్పుడు ఆ వీడియో ఎప్పటిది, నేను రీసెంట్ గా అయితే అతను రేవంత్ ఏమి జగన్ ఏమన్నా, అప్పుడంటే రేవంత్ ఉంది, 2 ఏళ్ల క్రితం అంటే ఎలక్షన్స్ టైంలో టెంపర్మెంట్ ఉంది, అప్పటికి 6 నెలలు అయింది ముఖ్యమంత్రి రేవంత్. అప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరిగే టైంలో రేవంత్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని కడుపుమంటుంది. ఆ టైంలో ఏదో మాట్లాడి ఉండొచ్చు, అప్పుడే చేసే ఇచ్చి అతను యాక్షన్ చేయదలుచుకుంటే. ఇంకోటి ఏంటంటే, విమర్శకి బిఎన్ఎస్ యాక్ట్ వర్తించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ని విమర్శించాడని వీళ్ళు తీసుకెళ్లారు రాష్ట్రం అంతా, ఏమైంది? అన్ని కోర్టులు బెయిల్ ఇవ్వలేదా? లేదా అంతకు ముందు ప్రతిసారి అంటే నాకు పూర్తిగా హాస్యాస్పదంగా అనిపిస్తున్నటువంటిది, మనం ఎందుకని ఇది అరాచకమని మాట్లాడలేకపోతున్నామో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రలో కానీ తెలంగాణలో జరుగుతోంది, విమర్శిస్తే కేసు పెట్టడం. అదే కదా, ప్రతిపక్షం అనేది విమర్శిస్తుంది,
విమర్శించినప్పుడు దాంట్లో లంకొడకలో ముంకొడకలో ఉంటే అది అది ఉంటే కేసు అది పెట్టు. తప్పు. దుర్భాష. దానికైనా సరే చట్టం ఏం చేయదు, ఉమ్, పరువు నష్టం వేసుకోవాలి. ఉమ్, అంతేగాని చట్ట ప్రకారం క్రిమినల్ కేసు ఏమవ్వదు. అది అవును. అయితే గీతే రిమాండ్ ఇస్తారు ఉమ్, అంతే. కానీ ఇక్కడ ఈ దూషణలు అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా ఉమ్, విమర్శించినా కూడా పోలీస్ కేసు పెడుతున్నారు, విచారణకు పిలుస్తున్నారు. అదే కదా. పార్టీ వన్య నోటీసులు ఇప్పుడు మొన్న ఈ మధ్యన అతని పేరేంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు పిలిచింది. కానీ అంటే ఏదైనా ఆరోపణ చేశారంటే ఉమ్, ఇదిగో ఇందులో 10 కోట్లు తిన్నారు అన్నారు అనుకోండి, వెంటనే నోటీస్ ఇస్తున్నారు. ఉమ్, పోలీస్కి ఏంటి సంబంధం అందులో? ఉమ్, నువ్వు అది తినలేదు అని నిరూపించుకోవాలి. ఇక్కడ మనకి యాజ్ ఫర్ మీడియా ఎథిక్స్ ఏంటి లెక్క? ఉమ్, ఒకళ్ళు విమర్శ చేశారు, ఆ విమర్శకి సమాధానం చెప్పాలి, ఉమ్, ఈ సమాధానం టెలికాస్ట్ చేయాలి. ఉమ్, సింపుల్ ఇది. అంతే తప్పించి విమర్శించాడు కాబట్టి మీడియాని తిడతాం, మీడియాలో వేశారు కాబట్టి విమర్శించిన వ్యక్తిని కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం అంటే ఎక్కడికి ముగుస్తుంది ఇది? కొన్ని వేల కేసులు, మొన్న ఏబీ గారు అనుకుంటా చెప్పేది 3,000-4,000 కేసులు వచ్చినాయి. ఎవరో సమ్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ లేకపోతే ఐఏఎస్ ఆయన ఉమ్, అడిగారు, వాళ్ళు ఎవరో లెక్క చెప్పుకొచ్చారు. 3,000 కేసులు, దాదాపు 18,000-2,000 మందిని అరెస్ట్ చేశారట, ఓన్లీ మాట్లాడినందుకు. ఉమ్, మాట నాకు నచ్చకపోతే నేను అంగీకరించలేను అనేటటువంటిది ప్రజాస్వామ్య నాశనానికి తొలిమెట్టిది. అప్పుడు ఎట్లయితే రాష్ట్ర విభజన అన్నటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పతనానికి, మీడియా పతనానికి కారణమైందో, భావ ప్రకటన స్వేచ్ఛని అంతం చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా దుర్మార్గమైంది. ఉమ్, నాగార్జున యాదవ్ ఆ మాటలు మాట్లాడడం తప్పు, అవును, నేను అది తప్పు పడతా. అవును, అలాంటి తప్పు ఇంకోసారి చేయకూడదని కూడా అంట. ఉమ్, కానీ అది ఇప్పుడు మాట్లాడుంటే కేసు పెట్టడంలో తప్పు లేదు. ఉమ్, ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు కేసు పెట్టడం అంటే ప్రతీకారం. ప్లాన్డ్ గా చేశారు. ప్రతీకారం, ప్లాన్డ్ కుట్ర అతని మీద. మేబీ జగన్ టూర్ కి వెళ్లే ముందు డైవర్ట్ చేయడానికి కొన్ని కేసులు, అరెస్టులు జరుగుతుంటాయి ప్రతిసారి. అంటే జగన్ టూర్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా పాపులారిటీ వస్తుంది, అతను క్రౌడ్ పుల్లర్ కావాలిగా, పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా సరే క్రౌడ్ పుల్లర్ గా అతను వెళ్ళినప్పుడు హడావిడి జరుగుతుంది అనుకున్నప్పుడు ముందు నుంచి రివర్స్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇప్పుడు అతను భీమవరం ఆక్వా రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, అట్లాగే మొన్న మత్స్యకారులు చనిపోయినటువంటి ఇది ఉంది కదా సముద్రంలో, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. దెన్ హైప్ వస్తుంది. ఆ హైప్ డైవర్ట్ చేయాలంటే వైసీపీలో ఒక పెద్ద దెబ్బ కొట్టాలి. క్రిందసారి అప్పుడు శ్రీహరిని అరెస్ట్ చేసింది అట్లాగే, వాళ్ళ పిఏ వాళ్ళని అరెస్ట్ చేసింది అట్లాగే. అట్లాగే ప్రతిసారి కూడా జగన్ టూర్ పెట్టుకున్నప్పుడల్లా ఎవరికో ఒకరికి మోడుతోంది. అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒక జలక్లా, అంటే అరెస్ట్ చేసి లోపలేసి ఒక బెయిల్ మీద ఏదో రకంగా ఎప్పటికైనా వస్తారు, అలాగని చెప్పి వాళ్ళు ఏం మానరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ గొంతు నొక్కడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇది గొంతు నొక్కడం అనను, ఈ దుర్భాష తప్పు చేయడం వల్ల ఇది అవుతుంది. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అవతల వ్యక్తులు అంటే వీళ్ళది మీరు ప్రొజెక్షన్ చూస్తే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఆ వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేస్తారు. వాళ్ళు అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు పర్సనల్ గా చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఎందుకు మనకి దరిద్రం. ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడి ఒళ్ళంతా పులిసేలా కొట్టించుకున్న వాళ్ళు ఎవరికి పెద్ద పెద్ద పదవులు రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పట్టాభికి ఏమొచ్చిందండి, ఒళ్ళు పులిసేలా దేనికి? ఆ 2 లక్షలు ఎంత ఇస్తారు, అతను ఎంత ఖర్చు పెట్టుంటాడు ఆ లెక్కనైతే. ఏంటి అతనికి ఎమ్మెల్యే అని ఇచ్చారా, ఎమ్మెల్సీ ఇచ్చారా? పాపం అతని పేరేంటి, బ్రహ్మం, మొన్న పెళ్లి కూడా చేసుకున్నాడు. అంత చేస్తే అతనేది ఎట్లాంటిది, నోటితో విమర్శలే. అప్పుడు అవి చేసిన తప్పనిదే అన్నమ్మా. అట్లాగా వాళ్ళకి ఎవరికి ఏం పెద్ద పెద్ద ఎరగదీసే పదవులు వచ్చినాయి. ఇప్పుడు జనసేనలో కిరణ్ రాయలు ఉన్నారు, ఏమైంది అతనికి? ఏమైందని? లేకపోతే ఇట్లాగా విమర్శించి తన్నులు తిన్నటువంటి వాళ్ళకి కేసులు పెట్టించుకున్న వాళ్ళకి ఏమొచ్చినాయి పెద్దగా ఒరగబెట్టి? ఈవెన్ తెలంగాణలోనే అంతే. ఏది అతనంతటా అతను సాధించుకున్నటువంటి వాడు మల్లన్న ఒకడు ఎమ్మెల్సీ, అతను తప్పించి మిగతా ఎవరైనా సరే ఆ ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, ఒరిగిందేమీ లేదు. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ మనకి 2 రాష్ట్రాల్లో జరుగుతున్నది, 2 తెలుగు రాష్ట్రాల కాన్సెప్ట్ ఏంటంటే, ఒక భారీ ప్రణాళిక రాబోయే 20 ఏళ్ల పాటు మేము మా గ్రిప్పుల్లో ఉంచుకోవాలి 2 రాష్ట్రాల్లో కూడా. అక్కడ కాంగ్రెస్ రేవంత్ కానీ, ఇక్కడ వీళ్ళు కానీ. మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం, గొంతులు మూయిస్తాం, మేము మాత్రం దూషిస్తాం, మేము మాత్రం. ఇప్పుడు నిన్న కూడా అతను మాట్లాడాడు రేవంత్, రక్తం లేకపోతే ఇంకోటి, అసలు ఆ పదజాలం మామూలు పదజాలం ఉండదు, చాలా దారుణమైన పదజాలం ఉంటుంది.
ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి భాషని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అదే కదా. మరి నాయకులకి వర్తించదా ఇది ఆ కాన్సెప్ట్? నాయకులకి దగ్గరికి నాయకులే కంట్రోల్ లేనప్పుడు కార్యకర్త ఎట్లా కంట్రోల్ అవుతారు? వీళ్ళు బేసిక్ గా వ్యవస్థ మొత్తం మారాలంటే నాయకులు హుందాతనంగా ఉండాలి. నాయకులు హుందాతనం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో సైకో, గొడ్డలి పట్టు, ఇవి పరుష పదజాలమా పాజిటివ్ పదజాలమా? అదే అంటాడు అట్లా అంటాడు. అప్పుడు నిన్ను కూడా ఇంకోటి ఏదో అంటాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను వెనుపోటు లేకపోతే గుండెపోటో లేకపోతే గుణపపోటు అని వాళ్ళు మాట్లాడతారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? లేదా అట్లా మా మీద అపాండం వేస్తావు, మమ్మల్ని తప్పు పడతారా అని మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎమోషన్ 24 గంటలు కూడా ఒక జనం అసలు సమస్యల్ని ప్రస్తావించకుండా ఉండాలంటే, మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళకి ఒకటి ఎక్కడ అర్థమైపోయిందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అర్థమైంది. సమస్యల్ని ఇదివరకు ప్రింట్ మీడియా వేసేది, వాళ్ళని దారిలో తెచ్చుకున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా చూపించేది, వాళ్ళని దారిలోకి తెచ్చేసుకున్నాం. వ్యవస్థ యొక్క ప్రశాంతం అనుకున్న రాజకీయానికి సోషల్ మీడియా పెద్ద గుదిబండగా మారింది. మన ఏరియాలో కాలం బాగాలేదు, ఫోటో తీసి పెడుతున్నాడు జనం. ఇప్పుడు పెడితే నిన్ను లోపలేస్తాడని భయపెడుతున్నారు. రోడ్డు బాగాలేదు, ఇదివరకు ఫోటోలు తీసి రచ్చ చేశారు కదా జగన్ విషయంలో. అలాగే ఇంతకుముందు కేసీఆర్ విషయంలో రేవంత్ చేశాడు కదా. మరి ఇప్పుడు రోడ్లు మొన్న వేశారు, మళ్ళీ చిల్లు పడిపోయినాగా. అసలు 6 నెలలకి ఏడాదికి రోడ్లు పడిపోయిందండి. వేసిన రోడ్డు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటాం ఓ రోడ్డుకి. అప్పుడు అట్లాంటి కాంట్రాక్టర్ని సెటిల్ చేయాలా ఏంది ఇదంతా కథ? ఇదంతా మీడియా మాట్లాడటం మానేసింది, రాయడం మానేసేసి. ఇదివరకైతే మనం రాసేవాడు, రోడ్డు అట్లా తేడా వచ్చిందని రాసి అది ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకున్నాక వెంటబడి నేను అనేకం ఉన్నాయి ప్రింట్ మీడియాలో కానీ కేబుల్లో కానీ టీవీ ఛానళ్లలో పనిచేసినప్పుడు. అట్లా అన్నటువంటిది దాన్ని అప్పట్లో కుంభకోణం అనేవాడు. ఇప్పుడు ఇది లమ్మకోణం అయిపోయింది. ఏం లేదు, ఎవడు పట్టించుకోడు. పట్టించుకోకపోగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడో వాడికి ఒకటి ఆపాదిచ్చేసి వాడిని ఏదో ఒక పార్టీకి అంటగట్టేసేసి వాడిని బెదిరించేస్తున్నారు. కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఓకే, ఇన్ కేస్ రాదనుకోండి వైసీపీ వాళ్ళు చెప్పినట్టు అధికారంలోకి, ఇన్ కేస్ వైసీపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ పాఠాలు నేర్చుకొని ఇలాంటి అరెస్టులు, ఇలాంటి రాజకీయాలు, ఇదే ప్రతీకార రాజకీయాలు చూడబోతాం. నాకు చాలా భయం వేస్తుంది అదేనండి. రాబోయే 10 సంవత్సరాలలో ప్రభుత్వాలు మారినాయి అంటే ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం మారిందంటే వీళ్ళు రిపీట్ చేస్తారు. రిపీట్ కాదు, ఇంతకి హై పిచ్ అంతే. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇద్దరు చాలా ప్రమాదకరంగా మారుతారు. ఎందుకంటే ఇదివరకు ఇద్దరు చేశారు. నేను చెప్పాను ఇంతకు ముందు కూడా 20-30% వాళ్ళు తప్పు చేసి ఉంటారు. ఏది అనాదిక తప్పుడు అరెస్టులు, తప్పుడు 20-30% చేశారు. అది కూడా ప్రధాన నాయకుల్ని టార్గెట్ చేసుకుని చేశారు. చిన్నవాళ్ళ జోలికి వీళ్ళు శాంతం సాధారణ కార్యకర్త లేదా సాధారణ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఇదివరకు జగను TV5 వాళ్ళకి నోటీసులు ఇప్పించాడు, పిలిపించి పంపించేశారు, ఏం చేయలే. ఇవాళ అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారు. అదే కదా. ఇప్పుడు అంకబాబు గారిది ఏమైంది, లేకపోతే మూర్తిది, నాయుడు గారిది, వెంకటకృష్ణది ఎన్ని ఏమైనాయి, నోటీసులు ఇవ్వడం అంతే. బట్ ఇప్పుడు ఏం జరుగుతున్నది, అరెస్టులు, జైళ్లు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్. ఇది ఏ వైపుకి దారి తీస్తున్నాం మనం తీసుకెళ్ళి? ఇవాళ మనం రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో తల వంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నా మీద పడతారు. తల వంచుకుని వ్యాపారం చేసుకున్నా అధికార పార్టీలకి తాబేదారులుగా పనిచేస్తూ ఏదైనా వ్యాపారమో ఇదో చేసుకుంటే ఓకే. మళ్ళీ ప్రభుత్వం మారిందంటే 2వ వాళ్ళు కొడతారు. అసలు ఎవరికి సేఫ్టీ ఉన్నది ఎవరికి అర్థం కావాలి. రాష్ట్రం వదిలి పారిపోవాలేమో. 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు జనాలకి. ఒక రకంగా ఉమ్మడి పాలన జరుగుతుందేమో విడిగా ఉన్నా సరే రాష్ట్రాలు ఈ అరెస్టుల విషయంలో మాత్రం. రైట్, చూద్దాం మరి ఇందులో రాజకీయ కోణంలో చూసుకున్నా లేదంటే టెక్నికల్ గా చూసుకున్నా విమర్శలను స్వీకరించలేకపోతున్నాయి ప్రభుత్వాలని అనుకోవాలా, లేదంటే ఈ అరెస్టులతో గొంతు నొక్కే ప్రయత్నం భవిష్యత్తు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది రాబోయే కాలంలో రాజకీయాలు, దానికి ఒక నిదర్శనం వేచిద్దాం.